పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై మనతో స్పందించడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు అంబేద్కర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది బీజేపీ పార్టీ దళితులకు వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? వ్యతిరేకం ఎక్కడ ఉందని అట్లంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పాతే వదిలేదు. మొన్నటికి మొన్న రాష్ట్రపతిలో రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ, మొన్నటికి మొన్న మళ్ళీ చూసుకుంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి. ఏడున్నది వ్యతిరేకత? వ్యతిరేకత ఎక్కడున్నది? ఇక్కడ నేను ఎందుకు అడిగానంటే, ఆ వ్యతిరేకత ఉంది అనే వీళ్ళు ఈ రిజర్వేషన్ల అంశం పైకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఈ అంశాన్ని పైకి తీసుకొచ్చాడని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? రేవంత్ రెడ్డికి మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా, ఆయనకు పరిపాలించకుంటే నాతోటి 120 రోజుల పరిపాలననే సరిపోయిందని ఫస్ట్ రాజీనామా చేయాలి. 6 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఆ 6 చేయలేక మా మీద బురద ఎందుకు జల్లుతుందంటే, రాహుల్ గాంధీకి అక్కడ స్ట్రాటజీ లేదు ప్రధానమంత్రి అయ్యేటట్టు, వాళ్ళ మల్లికార్జున్ ఖర్గేకి లేదు అవుదామని. వాళ్ళ దాంట్లో ఏ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఉండని, ఆయనకి ఈడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నది. నేను మళ్ళీ ప్రజలను మోసపెట్టాలి, వాళ్ళకి ఏం చెప్పాలో చేస్తలేదు. అందుకే ఈ యొక్క రిజర్వేషన్ ఎత్తుకొస్తుండు. అరే నాయనా, నీకు సిగ్గు ఉండాలి. కర్ణాటక ప్రభుత్వంలో మీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఏమంటుండు, ఎస్సీ ఎస్టీ బీసీల ఈ రిజర్వేషన్ని ముస్లింలకు ఇస్తా అంటుండు. మీ పార్టీలనే గతంలో మీ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిండు. మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనలే. 10 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికారంలో ఉంది. ఏ రోజు రిజర్వేషన్ ఒక స్కీమ్ అంతా కూడా మాట్లాడలే. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాజ్యాంగంనే మారుస్తా అన్నాడు. అప్పుడు ఇలాగ మాట్లాడడానికి చదగాలే. ఇవాళ వాళ్ళ దగ్గర పరిపాలించడానికి ఏం లేదు, స్ట్రాటజీ మాట్లాడంటే ఏం లేదు, దేశం కోసం ఏమైనా చేయాలంటే ఏం లేదు. కాకపోతే ఇది ఒక్కటి తీస్తుండు. మీకు తెలుసు, మీడియాల ద్వారా వస్తుంది, అమిత్ షా గారిది మార్పింగ్ చేసి పెట్టిరు. అది ముస్లిం రిజర్వేషన్ తీస్తున్నారు అమిత్ షా గారు, తీసి ఎస్సీ ఎస్టీ బీసీలకే పంచుతామని చెప్పారు. దాన్ని మార్పింగ్ చేసి ఎస్సీలకి తీస్తామంటే, నీకు మొన్న అఫీషియల్గా సమ్మన్లు వచ్చినాయి, అవి చూసుకో. ఒకసారి నిన్న సమ్మన్లు వచ్చినాయి, అవి చూసుకో. ఏదో ఒకటి అఫో చేయడానికే పబ్లిక్ ఏమంత అది లేరు. మొన్నటికి మొన్న ఎట్నో గెలిచినో 6 ఫ్రీ అని ఆడోళ్ళు వేసారు, ఇలా రోడ్ల మీద కొట్టుకుంటారు. ఏమన్నా రైతులకు ఏడా రైతు బంధు ఎక్కడ చేసినావు? బోనస్ ఎక్కడిచ్చినావు? యువకులకు ఏమి ఇస్తున్నావు? ఇందిరాగాంధీ ఇండ్లను ఏమా 120 ఏండ్ల భూమి ఏడ చూపించినావు, జనాలు ఏడ ఎంక్వైరీ చేసినావు, వీళ్ళకి ఇండ్లు లేవని ఏడ చెప్పినావు, నీకు ఇండ్లు ఇస్తున్నాను ఏడ చెప్పినావు. ఇవన్నీ ఏం చేతగాకనే మళ్ళీ ఇదో కొత్త డ్రామా తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి. చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మోడీ గారు, మందకృష్ణ మాదిగ ఒకటే స్టేజ్ మీద ఒక భారీ బహిరంగ సభ సికింద్రాబాద్లో నిర్వహించారు. దాని తర్వాత అనుకున్నంత విధంగా దళితుల ఓట్లు బీజేపీ క్యాష్ చేసుకోలేకపోయిందని ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వచ్చాయి. ఇదే పర్ఫెక్ట్ టైము, ఇలాంటి ఆరోపణలు చేస్తే ఈసారి కూడా మళ్ళీ కాంగ్రెస్కి ప్లస్ అవుతుందని, ఈ టైంలోనే బీజేపీ పైన ఒత్తిడి తీయవచ్చు, ఇలాంటి రిజర్వేషన్లు మ్యాటర్ తీసుకురావచ్చు అని కాంగ్రెస్ శ్రేణులు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయా? వాళ్ళకి అదే ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ అబ్కీ బార్ 400 బార్ అన్నారు. మీ పార్టీకి మేము అబ్కీ బార్ అంతిమ సంస్కారం అనే దినాలు వచ్చినాయి. కాకపోతే మొన్నటికి మొన్న బహిరంగ సభలో ఏదైతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి సమావేశంలో ప్రధానమంత్రి అయితే చెప్పిపోయారో అది వేగవంతమైంది. ఎంఆర్పిఎస్ది, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వేగవంతమైంది. నేను కూడా ఆ జాతి బిడ్డనే. కాకపోతే ఓటు శాతం పెరిగింది కదా. ఇప్పుడు 2023 ఎలక్షన్స్ అయినాయి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్. 2018లో ఒకసారి ఓట్ పర్సెంటేజ్ చూసుకోండి భారతీయ జనతా పార్టీ, 2023 చూసుకోండి ఓట్ పర్సెంట్ పెరిగింది. వాళ్ళు కావాలంటారు ఏమనంటే మమ్మల్ని మిస్గైడ్ చేయాలంతే. మా దళితులను మిస్గైడ్ చేస్తే మా ఓట్లు మా దిక్కు వస్తే కొన్ని ఎంపీ సీట్లు వస్తాయి, మీకు 1-2 వస్తే అసలు మీది చూసుకోండి. మా ఓటు శాతం ఏడ తగ్గలే. మాకు ఏదైతే దళితులమంతా బీజేపీ పక్షాననే ఉన్నాం. ఎందుకంటే మేము నమ్ముతాం భారతీయ జనతా పార్టీని. అక్కడ రాష్ట్రపతి నుంచి ఇక్కడ గల్లీ దాకా కూడా దళితులకు ఏం చేయాలని చేస్తారు. అరే, బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే అతనికి ఢిల్లీలో పెట్టే స్థానం ఇవ్వలేరు. మొన్నటికి మొన్న ప్రభుత్వము బీజేపీ గవర్నమెంట్లో ఢిల్లీలో జ్ఞానభూమి లాంటి కట్టింది. అట్లాంటివి మాకున్నాయి.
మీరేంది ఖాళీ అఫా దళితులను ఒక సైడ్ చేయాలి ఇది చేయాలి అని దళితుల కోసం మీరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసౌద్దీన్ ఓవైసీ నువ్వు బడ కొట్లాడతారు కదా, ఇవాళ క్లారిటీగా హైదరాబాద్ ఎంపీని అసౌద్దీన్ ఓవైసీని గెలిపించాలని మీ కాంగ్రెస్ శ్రేణులకు ఎందుకు చెప్తాను? నీకు దమ్ముంటే ఒక దళితుని పెట్టు అసౌద్దీన్ ఓవైసీ మీద, ఓవైసీ మీద ఒక దళితుని పెట్టు. అవు భయ్ మేము దళితులకు ప్రేమిస్తాం, దళితుల రిజర్వేషన్ తీస్తాను బీజేపీ అనగా మేము చూడు ఒక జనరల్ సీట్లా దళితునిచ్చి కొట్లాడిపిస్తున్నాం అని చెప్పు నీకు దమ్ముంటే. అవి లేవు కానీ మేము రిజర్వేషన్లు ఇస్తామంటే ఎవరు నమ్మేటట్టు లేరు. మా దళితులమందరం మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాననే ఉన్నాం. ఆ, అదేవిధంగా మనం చూసుకుంటే ఈసారి బీజేపీ పార్టీలకు అతీతంగా 400 సీట్లకు పైగా లోక్సభ సీట్లు గెలుస్తుందని కొంతమంది మీ బీజేపీ లీడర్లు వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని తిప్పికొట్టేందుకు ఈ రిజర్వేషన్ టాపిక్ పైకి తీసుకొచ్చి కులమతాలను డిఫరెంట్ చేసి వీళ్ళని ఒత్తిడికి గురి చేయాలని చూస్తున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకించబోతున్నారు ఈ 15 రోజుల నుండి ఇంకా ఎలక్షన్స్కి? కాంగ్రెస్ పాలసీ ఎప్పుడు అంతే కదా. ఇండియా కూటమి అని పెట్టిర్రు, భారత్ జోడో యాత్ర పెట్టారు. ఏ రోజు విడిపోయిందని వాళ్ళకి ఏదో ఒకటి మిస్మరైజ్ చేయాలి జనాల మధ్యలో. ఇండియా కూటమి అని పెట్టారు. ఇండియా కూటమిలో ఎవరున్నారు? మీ వాళ్ళే పారిపోయారు. ఎవరున్నారు చెప్పు? ఇప్పుడు మా మీద బురద జల్లనీకి మీరు రెడీ ఉన్నారు. మేము అప్కీ బార్ 400 అయ్యే చూపిస్తాం. ఫస్ట్ 282 అని వచ్చినాం, 282 అప్కీ బార్ 300 పార్ అన్నాం, 300 పార్ వచ్చినాం. అప్కీ బార్ 400 పార్ అంటున్నాం, అప్కీ బార్ మోదీ సర్కార్ అంటున్నాం, బార్ మోదీ సర్కార్ కూడా అంటున్నాం. ఎందుకంటే మా ప్రధానమంత్రికి దృఢమైన సంకల్పం ఉంది. మా ప్రధానమంత్రి మా పార్టీలో మేమైతే పనిచేస్తున్నామో మాకు కూడా అదేవిధంగా దృఢ సంకల్పం ఉంది. ఈ లోక్సభ స్థానం ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ ఉందో గట్టిగా దానం నాగేందర్ చెవు గివ్వమనేటట్టు గెలిపించి కూడా చూపిస్తాం. ప్రస్తుతం దేశంలో నార్త్ నుంచి సౌత్ వరకు మోడీ వేవ్ నడుస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఏదో ఒక అంశం పైకి తీసుకురావాలి. అందులో ఎలక్షన్స్కి ఇంకో 15 రోజులే ఉన్నాయి. ఈ టైంలోనే వాళ్ళు మంచి మంచి అంశాలు ఎంచుకొని ఇలాంటి టాపిక్స్తో ముందుకు వస్తున్నారు. మరి బీజేపీ శ్రేణులు ఈ అంశాన్ని అంత పెద్దగా ఎదుర్కోలేకపోయాయని ఒక టాక్ నడుస్తుంది బయట. మరి అది ఎంతవరకు నిజం? ఎందుకు ఎదుర్కోలేకపోయారు? మా మంత్రి గారు మా స్టేట్ ప్రెసిడెంట్ అన్నారు దమ్ముంటే చర్చకు రా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఇప్పటిదాకా రాదు. సరే సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం లేదేమో, ఆయనతో పాటు మంత్రులు ఉన్నారు కదా, ఆయన పంపిమనాలి, మేము ఎదుర్కొనికి రెడీ ఉన్నాం. సరే సీఎం రేవంత్ రెడ్డి వస్తలేడు కదా, మా మంత్రి గారు మా గౌరవ అధ్యక్షులు చెప్పారు రమ్మని చర్చ రాలే. ఇప్పుడు మేము వస్తాం రమ్మనండి, గాంధీభవన్ రమ్మంటే గాంధీభవన్కి వస్తాం. మీరు కొత్త కొత్త పథకాలు ఎందుకు పెడుతురంటే ఓట్లను డివైడ్ చేయనికే. ఫస్ట్ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని గెలుచుకున్నారు? రైతులకు ఏమి ఇస్తున్నారు రైతులకు ఇవ్వండి, యువకులకు ఏమి ఇస్తున్నారు యువకులకు ఇచ్చి చూపించండి. మొన్న మహిళలకు ఉజ్వల అన్నారు, అవి ఇచ్చి ఇట్లా ఛార్జ్ షీట్ పట్టుకొచ్చి ఓట్లు అడుగుండి. మేము చేసినాం 120 రోజులలో మా పాలన ఎంక్వైరీ చేసిందని హోర్డింగ్స్ పెడితే కాదు, మా పాలన ఇంతమందికి వచ్చిందని చెప్పి న్యూస్లో చెప్తే కాదు. నువ్వు ఖచ్చితంగా నీ సంబంధిత మంత్రి ముంగట వ్యవసాయ మంత్రితోటి ఇది చిట్టా 120 రోజులలో నేను చేసిన, అరే మీకు సిగ్గుండాలి. హరీష్ రావు ఏమన్నాడు మీకు? ఆగస్టు 15 లోపు రైతు బంధును క్లియర్ చేయకుండా నేను రాజీనామా చేస్తాను. మరి నువ్వు ఇప్పటిదాకా చెప్పలేవు. కానీ ఆయన ఒక లెటర్ పెట్టిండు. కదా, ఆ లెటర్ ఆమోదం అంశమని స్పీకర్గా పెట్టిండుగా. మా దగ్గర కూడా అంతే దమ్ము ఉంది. ఇప్పుడు నువ్వు మా నరేంద్ర మోడీని అంటున్నావు కదా ఏదైతే రిజర్వేషన్, నువ్వు చర్చకు రా, మా మంత్రి గారు రెడీ ఉన్నారు. మా మంత్రి గారి దగ్గర నువ్వు ఎదుర్కొనికి చెప్పి మా లాంటి మేము ఎదుర్కొనికి రెడీ ఉన్నాం. మీకు ఒకటే అబ్బా, మీకు ఎట్లకెళ్ళి హిందూ ముస్లింలు గొడవ పెట్టుకోవాలి, రిజర్వేషన్లు అనేటివన్నీ ముస్లింలకే వంచాలి. మీ పార్టీ ఎప్పటికైనా ఇయ్యాలున్నా రేపున్నా ఇంకా ఎల్లుండున్నా ముస్లింల పక్షపాత పార్టీయే. ఎందుకంటే ఎగ్జాంపుల్ సిద్ధరామయ్య అక్కడ ముస్లింల కోసం ఆలోచిస్తుండు. నువ్వు కూడా గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింల రిజర్వేషన్ అన్నాడో మీరు కూడా అదేవిధంగా రిజర్వేషన్ అంచనా వేయాలి, ఓట్లను అజ్జేయాలి, మేము గెలవాలని. కానీ మీ పప్పులు ఉడకాయి. దళిత సమాజం అంతా జాగ్రత్త పడుతురు, దళిత సమాజం అంతా మేల్కొన్నారు. మీ కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తారు. ఈ రాబోయే ఎన్నికల్లో ముస్లింలను కలుపుకొని ముందుకు ఏ విధంగా బీజేపీ వెళ్ళబోతుంది? మా దగ్గర ముస్లింలను ఎదుర్కొని ముందుకోనికే ఫస్ట్ అండ్ 3 ఏదో ట్రిపుల్ తల్లాక్ కలుపుకొని వాళ్ళని కలుపుకొని మా దగ్గర ముస్లింలకు ఏవైతే అభివృద్ధి చేసినామో ట్రిపుల్ తల్లాక్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎన్నో ఏళ్ళ నుంచి మాకు కూడా అమ్మ అక్క చెల్లెలలాగా వాళ్ళని మేము గౌరవిస్తాం.
వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతారో వాళ్ళను మా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ట్రిపుల్ తలాక్ తీసుకోవడం హ్యాపీగా ఉన్నారు. అది ఒక్కటి చాలు ముస్లింల జరగడానికి. ఇప్పుడు గవర్నమెంట్స్ హాస్పిటల్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళకి ఏవైతే సంబంధిత స్కీమ్స్ ఉన్నాయో భారతదేశంలో వాళ్ళు కూడా మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి ఆ స్కీమ్ల ద్వారా వాళ్ళ మంత్రిత్వ శాఖ ద్వారా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం. మేము ఏ రోజైతే ముందుకు పోలేం, విడదీయలేము, పక్కకు పోనలేము, ఎంబడి పెట్టుకొని నడుస్తాం. ఇప్పుడు కూడా కలుపుకొనే ఓట్లు అడుగుతాం మేము ఖచ్చితంగా. కానీ వీళ్ళలాగా కాదు. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న క్షేత్రంలో సికింద్రాబాద్ పార్లమెంటు ఫెరోజ్ ఖాన్ లాస్ట్ టైం అక్కడ కొట్లాడిండు కదా, ఏమని హైదరాబాద్ ఎంపీ కొట్లాడిండు. అసదుద్దీన్ ఓవైసీ అదే అన్నాడు ఇది అన్నాడు. ఈ ఎలక్షన్కి వచ్చేసరికి దోస్తులు ఎట్లా అయ్యారు? ఫస్ట్ ఏమో టీఆర్ఎస్ నుంచి వాళ్ళు దోస్తులు అయ్యారు, ఇలా కాంగ్రెస్ నుంచి దోస్తులు అయ్యారు. అంటే మీకు ఎట్లకెళ్ళి ఎస్సీలు ఏమన్నా కానీ బీసీలు ఏమన్నా కానీ అని ఉడతా ఉంటారు, కానీ మీకు మాత్రం ముస్లింలు కావాలి. ముస్లిం పక్షాన్నే పనిచేస్తారు. గతంలో కూడా ముస్లింలే, ఇప్పుడు కూడా ముస్లింలే. గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు పరిపాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చినో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనుకుని వాళ్ళకి ఇంకా వత్తస్ వాళ్ళకన్నా కూడా వెనకాడు రేవంత్ రెడ్డి. దళితులకి బీజేపీ ముందు నుంచి అనుకున్నంత విధంగా అంటే సంక్షేమ పథకాల ద్వారా సహాయాలు అందించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ప్రతిపక్షాలకు ఇవే ఉండాలబ్బా, మా దగ్గర ఎందుకు లేవు? నేను 2 ఎగ్జాంపుల్ చెప్పిన. మా దగ్గర తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సమానంగా కొట్లాడారు. మా ప్రభుత్వం ఏ రోజు రాలే. ప్రభుత్వం వచ్చింటే మాకు సంబంధించి పర్సెంటేజ్గా మాకు మంత్రులు వస్తుండే, మాకు సంబంధించిన కార్పొరేషన్లు వస్తుండే. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఢిల్లీలో పీఠం ఉంది కాబట్టి తెలంగాణకు 2 సార్లు ఎస్సీ కమిషన్ మెంబర్ ఇచ్చారు. అది తెలంగాణ ప్రాంతం నుండే ఇచ్చారు, అది దళితులకే ఇచ్చారు. ఈడ ఏడుంది పక్షపాతం? మీరన్నా పక్షపాతం చూపిస్తుర్రు. మీరు పక్షపాతం చూపించాలంటే మేము చూపించాలన్నా? ఏడనైనా ఎస్సీ మహిళకు అత్యాచారం చేస్తే కాంగ్రెస్ ఏడవై నిలబడి మాట్లాడింది? ఏడనైనా వికారాబాద్లో అయ్యాల నాగరాజ్ అనే వ్యక్తిని ముస్లిం ఎస్సీ ఏ రోజు వచ్చి నిలబడ్డరు మీరు? అది లేదు. ఏడనైనా అమ్మాయిలు మొన్నటికి మొన్న హాస్టల్లో భువనగిరి హాస్టల్లో ఎస్సీ దళిత అమ్మాయి ఫుడ్ పాయిజన్ వచ్చి ఆ అన్నం 15 రోజులు ఇబ్బంది పడి చనిపోతే ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చి మాట్లాడలేకపోయింది. 15 మందిని ఒక అమ్మాయి చనిపోయింది. మీరు పక్షపాతం చూపిస్తారు దళితులమే. మేము కాదు, మా పార్టీ కాదు. మా పార్టీ అందరికీ ఈక్వల్గా చూస్తుంది. అందులో ఆదర్శంగా మేమే. మీరు చూసుకోవచ్చు గూగుల్లో 2 ఎస్సీ కమిషన్ మెంబర్లు తెలంగాణకి వెళ్ళదు. మా ప్రభుత్వం వస్తే అప్పుడు మీరు అడగాలి. మీరు దళితులకు తక్కువ చూస్తున్నారు మా ప్రభుత్వంలో మంత్రులు ఇవ్వకుంటే. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందిగా, ఏకైక మంత్రిని పెట్టిరు. కొన్ని రోజులైతే మహిళా మంత్రినే పెట్టలే, ఒక్క మంత్రి. వాళ్ళు రెడ్డిలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ అట్లే మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రోజు అట్లా అన్నది. త్వరలోనే మున్ముందు తెలంగాణలో ప్రభుత్వం వస్తే అప్పుడు దళితులను చిన్న పీటేసినా ధిక్కరించినా అప్పుడు మీలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో వచ్చి అడిగితే దానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది, వీళ్ళు అడిగిన దానికి కరెక్ట్ ఉందని. మా ప్రభుత్వమే ఏ రోజు రాలేదు. మా ప్రభుత్వం తెలంగాణ ఈ రోజు దాకా రాలేదు. మేము ఏడా వెనక చేసినాం దళితులకు. ఇప్పుడు రిజర్వేషన్ల టాపిక్ పైనే ఇవన్నీ నడుస్తున్నవి. ఇప్పుడు మళ్ళీ దళితులు, అవి ముస్లింలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఇవన్నీ మళ్ళీ పైకి వచ్చాయి. ఈ మ్యాటరు ఎలక్షన్లు అయిపోయే వరకే ఉంటుందా? అంటే 13వ తారీఖు వరకే ఉంటుందా? లేకపోతే తర్వాత కూడా? ఎందుకంటే నోటీసులు నిన్న రేవంత్ రెడ్డికి నోటీసులు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చారు. ఇది ఈ ఎలక్షన్ల వరకే ఈ పబ్బం ఇలా గలుపుకుంటాయి ఆ 2 పార్టీలు, లేకపోతే తర్వాత కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్ళు పబ్బం గడుపుకునే పార్టీ కాబట్టి వాళ్ళు పబ్బం గడుపుతారేమో 13 తారీఖు వరకు. మేము మాత్రం రేవంత్ రెడ్డిని వదలం. ఎందుకంటే మా గౌరవ హోంమంత్రి గారి మార్పింగ్ చేసి ఎస్సీల రిజర్వేషన్ తీసుకుని ఇది ఎక్కడ న్యాయం? ఉంటేనన్నా నీవన్నా కొన్ని సుబూతులు ఉన్నాయి, ఓటుకు నోటు దొంగలాక బ్యాగులు ఉన్నాయి, పైసలు ఎక్క పెట్టేటివి ఉన్నాయి. ఈ పార్టీ ఏమో మొగోడు అన్నట్టు దినం ఉన్నాయి, ఈ పార్టీ ఏమో దొంగ. ఇవాళ ఎగ్జాంపుల్ చూస్తే మా వీడియోని నువ్వు మార్పింగ్ చేసేవాళ్ళు, నువ్వు మీ దాంట్లో ఇలా చెవెల పార్లమెంట్ అభ్యర్థిని ఇచ్చినావు అని పొట్టు తిట్టినావు. ఏడా కోడిగుడ్ల దొంగ అని తిట్టినావు అని అలా వేసుకున్నావు. వేరే పార్టీకి వాళ్ళు వస్తారు రాళ్ళతో కొడదామనుకున్నావు. ఏమో రాళ్ళతో ఎందుకు కొడతలేవు? నీకు ఇలా దానం నాగేందర్ టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిండు. ఆడ మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ గారు వచ్చారు. ఇక్కడ చెవెళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళే కదా. నువ్వు పబ్బం గడుపుతున్నావు, కానీ మేము కాదు. మాది మాత్రం 13 తర్వాత కూడా ఈయన వదిలాం రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి పార్టీని వదిలాం. ఎందుకంటే దళితులను తీసేస్తారంటే ఎక్కడ తీసిరని చూపించిన దాకా మేమేదో వదిలాం. మరి వాళ్ళు 13 తారీఖు పబ్బం గడుపుతారు. ఎందుకంటే గతంలో పబ్బం గడిపిన దినాలు ఉన్నాయి. పబ్బం గడిపి
రాజ్యం వెళ్ళే దినాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. రేవంత్ రెడ్డితో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ టీఆర్ఎస్ఏ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్. ఈ 3 పార్టీలు లేవు ఆయనకు. ఇవాళ రేపటి నాడు వీళ్ళ దాంట్లో ఏమన్నా వెనక ముందు అయితే ఈయన ఏ పార్టీకి పోతాడో కూడా చెప్పలేము. ఇది ఈయన దగ్గర నిదర్శనం ఉన్నాయి. కానీ మా దగ్గర అట్లాంటివి ఏం లేవు. సింపుల్ అండ్ సార్, మా పార్టీ ఏం చెప్తే అదే పని చేస్తాం మేము. కానీ ఏదైతే 13 తారీఖు లోపల ఎలక్షన్ అయిపోయినా కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేస్తామని రేవంత్ రెడ్డి అన్నాడో ఎట్లా తీస్తారో అడిగిన దాకా ఇల్లు కూడా ముట్టడానికి వెనకపోం మేము. మా పార్టీ చెప్పిందంటే ఇంకా రేవంత్ రెడ్డి భర్తం పడుతూనే ఉంటాం. చూసారు కదండి, బీజేపీ పార్టీ ముస్లింలకైతే ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఎస్సీ కమిషన్ మెంబరు, అలాగే మైనార్టీస్కి సంబంధించి కమిషన్ మెంబర్ ఇచ్చింది. ఇన్ని చేశాక కూడా బీజేపీ పార్టీ పైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్కి తప్పని చెప్తున్నారు బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు అంబేద్కర్ గారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణవాల.